కాలనీలో ఉంటున్న అశోక్ ఖన్నా తన పెద్ద కొడుకు రాజేష్ ఖన్నా చేస్తున్న మిమిక్రీ విషయంలో బాధపడుతూ ఉంటే ఇప్పుడు తన చిన్న కొడుకు సునీల్ పడుతున్న భయాన్ని చూసి టెన్షన్ పడుతూ ఉన్నారు. తను చిన్నగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది, కాని తను పెద్దయ్యే కొద్దీ తను ప్రతి దానికి భయపడటం చూసి ఆయన ప్రతిరోజు టెన్షన్ పడుతూనే ఉన్నారు. దయ్యం, 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 అన్నయ్య, దయ్యం, కాపాడు, నన్ను కాపాడు, దయ్యం. ఎక్కడ ఎక్కడ పోతావు? ఎక్కడ దెయ్యం? అదిగా టేబుల్ దగ్గర, టేబుల్ మీద నుంచి గ్లాస్ కింద పడేసింది. ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నా నిద్రంతా పాడు చేస్తున్నావు నువ్వు. అది కిటికీలోంచి వచ్చే గాలి వల్ల కింద పడ్డది. ఏమైంది పుత్తార్, ఎందుకు అరిచారు? ఎందుకంటే గాలి వల్ల కింద గ్లాస్ పడిపోతే వీడేమో దెయ్యమో భూతమని అరుస్తూ ఉన్నాడు. అన్నయ్య, నాతో బాత్రూమ్కి వస్తావా? ఫాస్ట్ గా వస్తుంది. అరే, నీకొస్తున్నప్పుడు నేనెందుకు బాత్రూమ్కి రావడం? నా కోసం. నాకు భయం వేస్తుంది. ఒకవేళ బాత్రూంలో దయ్యం ఉంటే? అరే, దెయ్యాలు గీయాలు బాత్రూమ్కి ఎందుకురా వస్తాయి? నీకేమైనా పిచ్చా? రక్తం తాగుతాయి కదా, నీకు తెలుసు కదా, గుర్కా తాతయ్య చెప్పింది. రాక్లా అనేవాడు నేను నీ రక్తం తాగేస్తాను అని. అయ్యో నాన్నగారు, వీడి బుర్ర పాడైపోయినట్టు ఉంది. వీడిని త్వరగా ఎవరికైనా చూపించండి, లేదంటే నా బుర్ర పాడు చేసేసేలా ఉన్నాడు. చెప్పండి కన్నా గారు, ఏమైంది మీ అబ్బాయికి? అయ్యో, ఏమని చెప్పమంటారు? వీడు ఉత్తు పుణ్యానికే భయపడుతూ ఉన్నాడు. మాట్లాడితే దెయ్యం గెయ్యం అంటూ ఉన్నాడు. వీడేమో ఊరికే మా పెద్దబ్బాయిని భయపడతాడు. బాత్రూమ్ కూడా ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతున్నాడు. వీడు ఆఖరికి ట్యూషన్కి కూడా సాయంత్రం వెళ్ళలేదు, భయపడి మానేశాడు. అలా అడవిదారిలో వచ్చిన ప్రతిసారి కూడా ఆ చెట్టు దగ్గర చూసి భయపడుతూ ఉంటాడు. అదే చెట్ట, అక్కడ 2 అక్కా చెల్లెళ్ళు దెయ్యాలు ఉంటాయి. దయ్యం అక్క చెల్లెలా? చూసావా నాన్న, నేను నీకు చెప్పాను కదా. అయ్యో సాహిబ్ గారు, వీడు అసలే భయపడి ట్యూషన్ మానేశాడు. మీరు ఇంకా తన్ని భయపెడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు బాబు. నేను నీకు ఎలాంటి తావీజు తయారు చేసి ఇస్తాను అంటే, అది నీ దగ్గర ఉంటే భూత ప్రేత పిశాచాలు దెయ్యాలు ఏవి కూడా నీ దగ్గరకు రావడానికి ధైర్యం చెయ్యవు. నువ్వు సాయంత్రం దాకా ఏంటి, అర్ధరాత్రి వచ్చినా సరే అవి నిన్ను తాకను కూడా తాకలేవు. నిజమా అంకుల్? అయితే నాకు ఆ తావి త్వరగా ఇవ్వండి, నేను రోజు ట్యూషన్కి వెళ్ళొచ్చు. తీసుకో, ఇది నిన్ను అన్ని చెడుల నుంచి కాపాడుతుంది. ఆ మంత్రించిన తాయెత్తుతో సునీల్కి నమ్మకం చాలా ఎక్కువవుతుంది. తను సాయంత్రం ట్యూషన్కి వెళ్తాడు. ఇక చదువుకుని వచ్చేసరికి చాలా చీకటి పడిపోతుంది. ఇక తను తిరిగి వస్తూ ఉండగా హఠాత్తుగా 2 దయ్యాలు నవ్వుకుంటూ తన ఎదురుగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఆహారం దొరికింది, అది కూడా ఎంతో లేతది. భలే ఉంది, చంచనాచన్. వీళ్ళు ఏం చేసినా కానీ నేను భయపడేదే లేదు. నా దగ్గర ఆలియా అంకుల్ ఇచ్చిన తావేసింది. విచిత్రంగా ఉంది, ఈ పిల్లవాడు మనల్ని చూసి భయపడ్డం లేదు. ఆ పిల్లవాడు జేబులో చేయి పెట్టాడు అంటే దాని అర్థం జేబులో ఏ తావీజో ఉండుంటుంది. అయితే వాణ్ణి వదిలేయ్, మనం వేరే వాళ్ళని వెతుక్కుందాం, పద. మరుసటి రోజు తాతయ్య గారి దగ్గర కూర్చున్న పిల్లలందరితో ఈ విషయం చెప్తూ ఉంటే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తావీజు చూసి దెయ్యాలు పారిపోయాయా? చూడలేదు, అది నా జోబులోనే ఉంది. ఉందని తెలిసే పారిపోయాయి. తాతయ్య గారు, ఇలా అసలు జరుగుతుందో మీరే చెప్పండి. అరే, ఎందుకు జరగదు నాటి బాబు? దువ్వ ఇంకా పూజలో చాలా బలం ఉంటుంది. ఈ రోజు రాత్రికి నేను వెళ్ళి చూస్తాను. వాడు వచ్చిన అడవి మార్గంలోనే నేను వస్తా. వీడి దగ్గర తావీజ్ నేను కొట్టేసి తీసుకెళ్తా. అప్పుడు ఆ దయ్యం నన్ను కూడా ఏమీ చేయలేదు. ఇక సాయంత్రం ట్యూషన్కి వెళ్ళడానికి ముందు సునీల్ ఫ్రెష్ అవుతూ ఉండగా అప్పుడే పకియా వచ్చి ఇక బెడ్ పైన ఉన్న తన బట్టల్లో నుంచి ఆ తావీజు తీసుకొని తన జేబులో పెట్టుకొని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తను వెళ్లిపోయిన కొద్దిసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన సునీల్ స్కూల్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తూ ఇలా అన్నాడు. నానా, అన్నయ్య, నేను ట్యూషన్కి వెళ్తున్నాను. చీకటి పడకుండానే వచ్చారా నాన్న? డోంట్ వరీ నాన్నా, నా దగ్గర తావీజ్ ఉంది కదా, నన్నెవరూ ఏమీ చేయలేరు. అటు చూడు, కొత్తగా ఎవరో వస్తున్నారు, పద.
వాణ్ణి తినేద్దాం. చాలా కాలం తర్వాత ఆహారం దొరికింది. వద్దు వద్దు వద్దు, దయచేసి నా దగ్గరికి రావద్దు ప్లీజ్. అరే, దగ్గరికి రాకపోతే నీ రక్తం ఎలా తాగగలం చెప్పు? చాలా లేతగా బాగున్నావు. చాలా బాగుంది. చంచనాచన్. అయ్యయ్యో, నన్ను వదులు, నన్ను వదులు, అయ్యయ్యో నన్ను వదులు. అయ్యో, వదిలేయాలా? ఇదిగో వదిలేశాను. అరే, తను స్వయంగా నా దగ్గరకు వచ్చేసాడు. నువ్వు నాకు ఆహారం కావాలనుకుంటున్నావా బాబు? వద్దు వద్దు, నన్ను చేయదు. వచ్చేయ్ వచ్చేయ్. నా అంత మంచి దయ్యం నీకు ఈ అడవి మొత్తంలో ఎక్కడా దొరకదు. అయ్యయ్యో, నన్ను వదలే ప్లీజ్. అరే, పట్టుకోండి పట్టుకోండి వాణ్ణి. అక్కడి నుంచి తప్పించుకున్న పకియా కంగారుతో పరిగెత్తుకుంటూ కాలనీకొచ్చి చేరుకున్నాడు. అక్కడ తాతయ్య గారు మిగిలిన పిల్లలతో కలిసి క్యారం బోర్డ్ ఆడుతున్నారు. అరే ఏవేంద్ర పకియా, ఎందుకురా అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నన్నేం చెప్పంటారా? అడవిలో చేస్తూ ఉంటే 2 దెయ్యాలు కనిపించాయి అక్కడ. చాలా కొట్టే, నన్ను రక్తం కూడా తాగలని చూసాయి. తప్పించుకొని పారిపోయి వచ్చేసాను. ఒరే, నువ్వు మా తమ్ముడితో పాటు రావాల్సింది. వాడి దగ్గర తావీజ్ కూడా ఉంది తెలుసా? దెయ్యం వాడిని ఏమీ చేయలేదు. అరే వాడి దగ్గర లేదు తావీజు, నా దగ్గర ఉంది. కావాలంటే చూడు, నీ దగ్గర ఉందా? అవును, రాత్రి వాడి జోబులో వచ్చి నేనే కొట్టేశాను. అడవిదారు నుండి వస్తూ ఉంటే పనికొస్తుంది అని. కానీ దెయ్యాలు 2 నన్ను లేపి గాల్లో పట్టుకొని కొట్టాయి కూడా. రౌండ్ గా తిప్పి ఫుట్బాల్ ఆడుకున్నాయి నాతో. చచ్చేవాడిని. అదృష్టం బాగుండి ఇలా తప్పించుకొని వచ్చాను ఇక్కడికి. అరే, అయితే సునీల్ బాబు ఎక్కడున్నాడు? నేను ఇక్కడే ఉన్నాను తాతయ్య. నీకేం కాలేదు కదా బాబు? నాకేమవుతుంది? ఆ దయ్యాలను చూసి పారిపోయాయి. నా దగ్గర తావీసుంది కదా. ఆ? అరే నీ దగ్గర ఎక్కడుందిరా తావీజు? అది ఫకియా దగ్గర ఉంది. ఏమంటున్నావు అన్నయ్య? తావీజ్ అయితే నా జేబులో. అరే అవును, నా జేబులో తావీజ్ లేదు. విచిత్రంగా ఉందే. అయినా ఆ దయ్యాలు నన్ను చూసి పారిపోయాయి. నా దగ్గర తావీజు ఉన్నా కూడా నన్ను కొట్టాయి. ఇలా ఎలా తాతయ్య గారు? బాబు, నీ దగ్గర తావీజ్ అయితే ఉంది కానీ నువ్వు భయపడిపోయావు. అందుకే నిన్న దెయ్యాలు కొట్టాయి. ఎందుకంటే భూత ప్రేతాలు ఎవరైతే భయపడతారో వాళ్ళని కొడతాయి, అలాగే భయపెడతాయి. కానీ సునీల్ దగ్గర తావీజ్ అయితే లేదు. కానీ తనకి అనిపించింది తావీజు తన దగ్గరే ఉంది అని. అంటే తను కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆ దెయ్యాలకి భయపడలేదు. అందుకే ఆ దెయ్యాలు అవే భయపడి పారిపోయాయి. ఏమర్థమైంది ఇప్పుడు? నాకు బాగా అర్థమైంది తాతయ్య గారు. నాకు ఈ రోజుతో ఒక విషయం పూర్తిగా అర్థమైంది. తావీజులు గీవీజులు ఏం చెయ్యవు అని. ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో అలా కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళు సమస్యల నుంచి తప్పించుకోగలరు. ఆ